పుట్టారు. డాక్టర్లు పిల్లలు పుట్టరని సర్టిఫై చేసిన వాళ్ళకి పుట్టారు. ముఖ్యమంత్రులు కూడా వెళ్లారు పీఠాధిపతులు. ఆ పాము కారణాంతరాల చేత శివలింగానికే తల కొట్టుకుని శరీరం వదిలింది. వదిలితే ఇప్పుడు అలాగే ప్రతిష్ఠ చేశారు. అక్కడ నేను ఆశ్చర్యపోయిందేంటంటే, నాకా దేవస్థానం ధర్మకర్త ఒకాయనొచ్చి ఓసారి ఓ మాట చెప్పారు. బిడ్డలు పుట్టరు అని డాక్టర్లు చెప్పేసినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ దేవాలయం వెనకాల పడుకుంటారొచ్చి. బోర్లా పడుకుంటారు ఆడవాళ్ళు. వాళ్ళకి కునుకు పడుతుంది. కునుకు పడ్డాక లేపేస్తాం. ఆ మరుసటి సంవత్సరం వాళ్ళు పసిపిల్లల్ని పట్టుకొనొస్తారండి అని చెప్పారు. నాకు అపనమ్మకం కాదు. చూడాలనిపించి. కాకినాడ నుంచి చాలా మందిని కలిసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేశారు శంకర భగవత్పాదులు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆ దేవాలయంలో చదువుదామని అందరం కలిసి వెళ్ళాం. ఆ రోజు వాళ్ళు నా ప్రసంగం కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మీరు నమ్మరు, నేను తెల్లబోయానండి. ఎంతంత సంపన్న కుటుంబాల వాళ్ళు. బిడ్డలు పుట్టరు అని బెంగ పెట్టుకున్న